బాల్యంపై సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఆంధ్ర వైద్య కళాశాల చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. అమ్మా నాన్నల మాటలు, ఆరుబయట ఆటలు, స్నేహితులతో చట్టాపట్టాలు, అభిరుచులు పెంచుకోవడాలు ఇవన్నీ ఒకప్పటి బాల్యంలోని తీపి గుర్తులు. ఇప్పటి పిల్లలకి అన్నీ సెల్ ఫోన్లోనే. పసితనంలోనే సెల్ ఫోన్తో స్నేహం, కాస్త జ్ఞానం తెలిసే వయసులో వచ్చేసరికి సోషల్ మీడియాతో మమేకం. వీటి ఫలితం బాల్యంలోనే అనేక శారీరక, మానసిక సమస్యలు. ఈ నేపథ్యంలో పిల్లలపై సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం, సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రసన్నకుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం, అది కూడా పిల్లలపై, అడాలసెంట్ స్టేజ్లోకి వస్తున్న వాళ్లపై ఈ సెల్ ఫోన్ అనేది కానీ, లేకపోతే ఈ సెల్ ఫోన్ ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సోషల్ మీడియాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావం వీరి మీద ఎలా ఉంటుంది, వాటి నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది. మరి ముందుగా సెల్ ఫోన్ వాడకం పిల్లల మెదడు ఏ విధంగా ప్రభావం చూపుతుంది, దీని గురించి వారి శ్రోతలకు వివరిస్తారా? బేసిక్ గా ఇది సెల్ ఫోన్స్ అనేది ఒక స్క్రీన్. ఇది స్క్రీన్ లో రకరకాల వీడియోస్ ఉంటాయి మేడం. ఈ స్క్రీన్ యొక్క ఎఫెక్ట్, ముఖ్యంగా సెల్ ఫోన్ లో చూసే వీడియోస్ అనే స్క్రీన్ యొక్క ఎఫెక్ట్ పిల్లల మీద ప్రభావం అనేది వాళ్ళ వయసు ప్రకారంగా ఉంటది మేడం. 8 నెలలు 9 నెలల నుంచి అయినప్పుడు పిల్లలు వస్తువులు హోల్డ్ చేయడం అనేది అలవాటు అవుతుంది. ఇంతకుముందు అయితే పిల్లలు ఆడుకుని బొమ్మలు ఇచ్చేవారు. ఆ టైం నుంచే చాలా మంది సెల్ ఫోన్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు బిజీగా ఉండటం అవ్వచ్చు. కొంతమంది పిల్లలు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా నడకొచ్చింది అనుకోండి, హైపర్ యాక్టివ్ పిల్లలు ఏంటంటే ఒక చోట కూర్చోరు, ఎక్కువ పరిగెట్టేసి దూకేసి ఇంట్లో వస్తువులు బయట ఇసిరేసి అల్లరి ఎక్కువ చేస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి అనే ఉద్దేశంతోనో, లేకపోతే కొంతమంది బాగా బిజీ అయ్యి పేరెంట్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంచుదాం అనే ఉద్దేశంతోనో రకరకాల కారణాలతో సెల్ ఫోన్ అయితే ఇస్తున్నారు. కానీ చిన్న వయసులో ఇస్తే మాత్రం సెల్ ఫోన్ చాలా చెడు ప్రభావం వస్తుంది. ముఖ్యంగా బ్రెయిన్ ఎదుగుదల, మెదడు ఎదుగుదలకి చాలా ప్రభావం ఉంటుంది. ఏ విధంగా అంటే బాడీ ఎదుగుదల అవ్వాలంటే మన కడుపు నిండా పౌష్టికమైన ఆహారం తింటే బాడీ ఎదుగుదల జరుగుతుంది. బ్రెయిన్ ఎదుగుదల జరగాలి అంటే ఫుడ్ కాదు మేడం. మెయిన్ బ్రెయిన్ ఎదుగుదల జరగాలంటే చుట్టూ ఉండే పరిసరాల నుంచి, ఎన్విరాన్మెంట్ పరిసరాల నుంచి వచ్చే స్పందన ద్వారానే బ్రెయిన్ ఎదుగుదల అనేది జరుగుతుంది. స్పందన అంటే ఏంటంటే ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు చుట్టుపక్కల పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుని మాటలు, వాళ్ళని చూడడం, మనుషులతో కలవడం, దాన్ని సోషల్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్పందన. అలాగే మనుషులతో మాటలు వినటం వినికిడి స్పందన. సో రంగులు చూడటం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి స్పందన అందుతూ ఉంటుంది. ఈ సెల్ ఫోన్ చూస్తున్న పిల్లలకి ఆ సెల్ ఫోన్ వీడియో చూసినప్పుడు ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, కలర్ఫుల్ గా, బ్రైట్ గా ఉంటుంది, మంచి మ్యూజిక్ అన్ని ఉంటాయి. సో దాంట్లో లీనమైపోతారు వాళ్ళు. రెండోది ఏంటంటే మొదటి 2-3 సంవత్సరాల్లో ఉండే ఎదుగుదలతో ఉండే బ్రెయిన్ ఈ స్క్రీన్ చూసే వీడియో వర్చువల్ వీడియో అంటాం మనం. రియల్ వరల్డ్ ఏమో రియల్ వరల్డ్ కదా మేడం. దాన్ని సెపరేట్ గా విడదీసి చూడలేదు. మనం ఏది వీడియో ఏది రియల్ అని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. కానీ పిల్లలు ఆ వయసులో ఉన్న మెదడు డిఫరెన్షియేట్ చేయలేదు. వీడియో కూడా రియల్ అనుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు పిల్లలు ఎక్కువ గంటలు చూస్తున్నారు అనుకోండి మేడం వీడియో, ఇంకా అదే లోకం అనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సపోజ్ మనం ఎప్పుడైనా ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాం అనుకోండి, రాత్రి పడుకునేదాకా అవే గుర్తొస్తుంటాయి మనకే. 3 గంటల సినిమా చూస్తేనే మైండ్ లో అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు పిల్లలకి బెడ్రూమ్, హాలు, పేరెంట్స్ తప్పి బయట ప్రపంచం తెలియని పిల్లలకి రోజుకి మీరు అట్లీస్ట్ 2-3 గంటలు ఇచ్చినా కూడా చాలా ఎక్కువ ఇచ్చినట్టే. ఎందుకంటున్నానంటే ఫస్ట్ 2-3 years లో మనకన్నా డబల్ పడుకుంటారు పిల్లలు. నిద్ర టైం ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి మెలకుగా ఉండే టైం తక్కువ. ఆ మెలకు ఉండే టైంలో మీరు 3 hours ఇచ్చినా కూడా ఇంచుమించు 40-50% టైం మీరు స్క్రీన్ ఇచ్చినట్టే. బ్రెయిన్ ఎదుగుదల సమస్యలతో నా దగ్గరకు వచ్చిన పిల్లలకి నేను గమనిస్తే చాలా మంది 5 hours 6 hours లేకపోతే మెలకుగా ఉన్నంతసేపు ఇచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటి పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి స్క్రీన్ లోకంలో ఉండిపోవడం వల్ల అదే అసలు లోకం అనేలాగా భ్రమ చెందుతారు. వాళ్ళు చెంది వాళ్ళ స్క్రీన్ కట్టేసినా కూడా, ఛార్జ్ అయిపోయిందని ఫోన్ కట్టేసినా కూడా అవే మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ మాటలు కూడా స్క్రీన్లో మాటలలాగే మాట్లాడుతూ ఉంటారు. సపోజ్ కార్టూన్ స్లాంగ్ చూస్తే కార్టూన్ స్లాంగ్ లాగా మాట్లాడతారు. 4 ఏళ్ళు వచ్చినా 5 ఏళ్ళు వచ్చినా నేను అడుగుతుంటాను, మీ ఇంట్లో మీరు ఏం భాష మాట్లాడతారు? మేము తెలుగే మాట్లాడుతున్నాం అండి అంటారు. కానీ బాబు మాట్లాడి తీరు కానీ అసలు తెలుగు ఉండదు. మనం చెప్పిన రెస్పాన్స్ ఎవరు కారణం లేకుండా ఒక్కలో మాట్లాడుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే తను పూర్తిగా ఆ లోకంలో నిమగ్నం అయిపోవడం వల్ల చుట్టుపక్కల నుంచి వచ్చే అందవలసిన మామూలుగా నార్మల్ పిల్లలకి స్క్రీన్ చూడని నార్మల్ పిల్లలు ఉన్నారు అనుకోండి మేడం, వాళ్ళు రోజు ఇంట్లో అమ్మా నాన్న మాటలు, పక్క ఇంటి వాళ్ళ మాటలు,
బయటకు వెళ్ళి ఆ మాటలన్నీ వినటం వల్ల అది అసలైన స్పీచ్ స్పందన అనమాట. అది అందలేదు వాళ్ళకి. ఆ వయసులో అందకపోతే అవి రావు వాళ్ళకి. అదే విధంగా మనుషుల మొహాలు చూడడానికి కూడా ఛాన్స్ దొరకదు వాళ్ళకి. ఎప్పుడైతే స్క్రీన్ లోకంలో ఉంటుందో మనుషుల మొహాలు చూడటం ఛాన్స్ దొరకదు, మనుషులతో కలవడానికి ఛాన్స్ దొరకదు. సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్ లో స్పీచ్ కి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్, సోషల్ మనుషులతో కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పి బ్రెయిన్ ఏరియాస్ వయసుకి తగ్గలా ఎదగలేవు. అవి ఎదగలేకపోతే వాళ్ళకి సపోజ్ స్పీచ్ సెంటర్ సరిగ్గా వయసుకి తగ్గలా ఎదగకపోతే మాటలు సరిగ్గా రావు మేడం. మనుషులతో కలవడానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియా సరిగ్గా ఎదగలేకపోవడం వల్ల మనుషులతో ఎలా కలవడం అనేది వాళ్ళకి తెలియదు. సో బేసిక్ గా అలా మనకి ఎక్కువ స్క్రీన్ ఎక్స్పోజర్ లో ఉన్న పిల్లలను చూస్తే మాత్రం మనకి ముఖ్యంగా ఫస్ట్ 5 years లో ఒకవేళ స్క్రీన్ ఎక్స్పోజర్ సిగ్నిఫికెంట్ ఉంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రాలేవు, మనుషుల్లోని కలిసినా కూడా ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఏ విధంగా ప్రవర్తిస్తారంటే మనం పిలిచినా పలకరు, హాయ్ అన్నా కూడా ఫేస్ చూడరు, ఏదో ఒక్కలో ఆ లోకంలో లీనమైపోయినట్టు ఉంటారు. దీనికి కారణం ఏంటంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ. దానికి ఎందుకు కారణం అంటే దానికి సరైన స్పందన అందలేకపోవడం వల్ల. ఎందుకు స్పందన అందలేదంటే రోజంతా స్క్రీన్ లోకంలో నిమగ్నం అయిపోవడం. అది గమనించి ఇమీడియట్ గా స్క్రీన్ ఆపేసాం అనుకోండి, ఎప్పుడైతే మనం ఇలా పిల్లవాడు రెస్పాండ్ అవ్వట్లేదు, మాటలు లేట్ అయినాయి, మనుషుల్లో కలవలేకపోతున్నాడు అనేది ఎప్పుడైతే గుర్తించామో ఇమీడియట్ గా 0 screen చేయాలి మేడం. 0 screen అంటే కొంతమంది ఏమంటారంటే స్క్రీన్ లేకపోతే అన్నం తినడం మా వాడు, అలాగే ఉండదు. మన స్క్రీన్ ఎందుకు ఇస్తున్నాం మేడం? జస్ట్ తన మైండ్ డైవర్ట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి. మన ప్రకృతిలో బోల్డ్ అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. చంద్రుడిని చూపించవచ్చు, కుక్కని చూపించవచ్చు, పిల్లని ఇలా బయటికి తీసుకెళ్లి మైండ్ డైవర్ట్ చేసి పెడితే తినేస్తుంది. దాంట్లో అసలు కంగారు పడవలసిన విషయమే లేదు మేడం. స్క్రీన్లు అనేది అసలు దరిదాపుల్లో ఒక 2 రోజులు కనపడకుండా ఉంచితే వాళ్ళు అడగరు. ఇంకా ఇప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది రియల్ వరల్డ్, మన వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతారు, మన మాటలు వినటం మొదలు పెడతారు. అప్పుడు అన్ని మళ్ళీ నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అది వీలైన త్వరగా చిన్న వయసులోనే స్టార్ట్ చేయాలి. చాలా మంది ఏంటంటే ఇది తెలుసుకోవడానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాటించేస్తే అప్పుడు చేసిన అంత ఇంప్రూవ్మెంట్ రాదు. బ్రెయిన్ ఎదుగుదల ఫస్ట్ 5.5 సంవత్సరాలు, దాన్ని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్. ఆ పీరియడ్ లో మనం గుర్తించి ముందుగానే మన స్క్రీన్లు ఆపేసి మళ్ళీ ఏదైతే తనకు లోపించిందో అంటే మాటల స్పందన అందలేదు, మనుషుల మొహాలు చూడటం అనేది అందలేదు, ఎందుకంటే స్క్రీన్ లోకంలో ఉండటం వల్ల. అందుకే ఎక్కువ మనుషులతో కలిసి ఇలా చేసి మాటలు వినిలా చేస్తే మనం రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది 5 ఏళ్ళ లోపు చేయాలి, అది బెటర్. కంటిన్యూస్ గా సెల్ ఫోన్ పట్టుకొని ఉండడం వల్ల శారీరకంగా కూడా చాలా మార్పులు ఉంటాయి కదండి? ఉంటాయి మేడం. ఇప్పుడు శారీరకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఏజ్ తీసుకున్నాం, లేకపోతే అడాలసెన్స్ తీసుకున్నాం అనుకోండి మేడం, వాళ్ళలో కూడా ఈ మధ్య స్క్రీన్ ఎడిక్షన్ చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా మొబైల్ ఎడిక్షన్, ఈ సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి కదా మేడం, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా అడాలసెన్స్ లో బాగా ఎక్కువ ఉంటాయి. ఆ సెల్ ఫోన్ టైమే లేదనుకుంటే వాళ్ళని నడుస్తారు, ఏదో ఆటలు ఆడతారు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. కొంతమంది అయితే గంటల తరబడి వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి బాడీకి కదలిక అనేది ఉండదు, మెటబాలిజమే సరిగ్గా జరగదు. అలాంటప్పుడు ఒబిసిటీ, ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే కొంతమందికి షుగర్ రావచ్చు. అంటే సెల్ ఫోన్ తో డైరెక్ట్ గా కాదు, యాక్టివిటీ లెవెల్స్ తగ్గడం వల్ల ఈ కొత్త ప్రాబ్లమ్స్ రావడానికి ఉంది. అంటే ఒబిసిటీ, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే మనకి షుగర్ ఇలాంటివి కూడా చిన్న వయసులో వచ్చినా ఆశ్చర్యపడిపోకర్లేదు. రెండోది ఇంకొకటి ఏంటంటే కళ్ళుకి సంబంధించి రిపీటెడ్ గా చూడటం వల్ల అదంతా బ్లూ లైట్ వచ్చేయడం వల్ల కళ్ళుకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే మస్కులోస్కెల్టల్, మనకి ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడాలంటే ఇంట్లోనే ఉంటాం, బయటకు వెళ్ళాం, సూర్యరశ్మి తగలదు, విటమిన్ డి అనేది దాని సరిగ్గా అందదు, రిపీటెడ్ మెడ నొప్పులు, చేతులు వేళ్ళు నొప్పులు ఇలాంటి రావడం కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఈ కండరాలు బిగిసిపోవడం వల్ల సరిగ్గా విటమిన్ డి అందలేకపోవడం వల్ల ఇదొక కారణం ఉండదు. లీనమైపోవడం వల్ల ఫుడ్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, టైం ఫుడ్ తీసుకోలేరు. సో పౌష్టికంగా న్యూట్రియంట్స్ కూడా అందవు, విటమిన్ డెఫిషియన్సీస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఒకదానికి ఒకటి లింక్. మన ఎవ్రీడే లైఫ్ లో సెల్ ఫోన్ ని విడదీయలేం. కమ్యూనికేషన్, స్టోరేజ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏదైనా క్లాస్ అటెండ్ అవ్వాలన్నా, ఒక మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం సెల్ ఫోన్ లో అయితే ఏ పని జరగదు. కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ దాటేసి చేసేయడం వల్లే వస్తుంది. ఫుడ్ ఉంది అవసరం, దాన్ని ఎక్సెస్ గా తింటే జబ్బు వస్తుంది. అలాగే స్క్రీన్ నీడ్ ఉంది, స్క్రీన్ మనం సెపరేట్ చేయాలి. స్క్రీన్ 0 చేసేమని చేయలేం, కానీ పిల్లల్లో చేయాలి. ఫస్ట్ 5.5 years స్క్రీన్ ఇవ్వకూడదు, అందులో డౌటే లేదు మేడం. కానీ దాని తర్వాత మాత్రం అవసరమైన మట్టికి ఒక పద్ధతి ప్రకారంగా, ఒక లెక్క ప్రకారంగా చేయాలి. లిమిట్ సెట్టింగ్ అంటాం మనం దాన్ని. ఇప్పుడు మీరు 5.5 years వరకు అసలు 0 screen ఇవ్వాలి మేడం, 0 screen ఉండాలి. అలాంటిది 5 months పిల్లల్ని కూడా ఈ మధ్యలో చూస్తుంటే పేరెంట్స్ చక్కగా ఒకదానికి హ్యాంగ్ చేసేసి దాన్ని చూపించడం అవి చేస్తున్నారు. సో పిల్లలు ఇంతగా ఎడిక్ట్ అయిపోవడానికి, ఫంక్షన్స్ కి వెళ్తాం, పేరెంట్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వీళ్ళు ఏ చైర్ లోనో ఒక ఫోన్ పట్టుకొని గేమ్స్ చూస్తూ ఉంటారు ఆర్ కామిక్స్. సో ఇంతగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోవడానికి తల్లిదండ్రుల పాత్ర ఏంటండి? తల్లిదండ్రుల పాత్ర అంటే మేడం, ఇది వరకు అనుకోండి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చింది. పేరెంట్ ఒకళ్ళకైనా ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటే డాడీకో అత్తయ్య గారికో అలాగే ఇచ్చి వెళ్ళేవారు. ఇప్పుడు అలా లేదు కదా మేడం, ఏ పనైనా డాడీ మమ్మీయే చూసుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ ఎలా అయిపోయిందంటే ఒక పర్సన్ ఎర్నింగ్ లా లేదు, ఇద్దరే. ఎకనామిక్ ప్రెషర్ అనేది ప్రతి ఒక్క క్లాస్ లోనే ఉంటుంది. పేరెంట్స్ ఏ విధంగా కారణం అవుతున్నారంటే ఒకటే, వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేయాలనేది ఒకటి అవగాహన సరిగ్గా ఉండట్లేదు. సెకండ్
సెకండ్ థింగ్ సూపర్విజన్. ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నారు అనుకోండి, స్క్రీన్ చూడొచ్చు అంటే ఒక్కరికి ఇచ్చేయటం కాకుండా పక్కన ఒకళ్ళు ఉండేలా చూడాలి. కొంతమందికి తెలుసు చదువుకున్న వాళ్ళకి స్క్రీన్ మంచిది కాదు, ఇవ్వకూడదని కూడా తెలుసు. కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళకి స్క్రీన్ ఇచ్చేసేలా చేస్తున్నాయి. ఏం పరిస్థితులు అంటే కొంతమంది సింగిల్ పేరెంట్ ఉండొచ్చు, సపోర్టే లేకపోవచ్చు, జాబ్ లో కంపల్సరీగా వర్క్ చేయవలసి ఉండొచ్చు. ఇలాంటి కొన్ని పేరెంట్స్ కారణాలు ఉంటాయి, కొన్ని చిన్నపిల్లల కారణాలు ఉంటాయి. చెప్పాను కదా మేడం, కొంతమంది కిడ్స్ చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. అలాంటి కిడ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఇవ్వకూడదని అనుకున్నా కూడా వాళ్ళకి ఆప్షన్ ఉండదు అనమాట. కొంతమంది మొండిగా ఉంటారు, కొంతమంది కిడ్స్ ఇచ్చిదాకా ఊరుకోరన్నమాట, ఇచ్చిదాకా అన్నం కూడా తినరు, ఆ విధంగా ఉంటారు వాళ్ళు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం పిల్లల్ని ముందుగానే గుర్తించి దానికి ఆల్టర్నేటివ్గా మనం సైకాలజిస్ట్ దగ్గరికి కానీ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఏ విధంగా అలాంటి కిడ్ని మేనేజ్ చేయాలి అనేది నేర్పిస్తారు మనకి. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. మొండిగా ఉన్నాడు అంటే పేరెంట్స్ యొక్క తీరుతో ఆ మొండితనాన్ని ఎలా తగ్గించాలనే దానికి టెక్నిక్స్ ఉంటాయి, బిహేవియరల్ ఇంటర్వెన్షన్స్ అంటారు. అవి నేర్చుకుని కంట్రోల్ చేయొచ్చు ఒక విధంగా. లేదు హైపర్ యాక్టివ్ మరీ ఎక్కువ ఉందనుకోండి మేడం, దానికి మందులు కూడా ఉంటాయి. నిద్ర పిచ్చే మందులు కాదు, అవి సేఫెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ కాలంలో. చైల్డ్కి అటెన్షన్ పెంచి కాన్సన్ట్రేషన్ పెంచి పూర్తిగా నార్మల్ చేసే మందులు కూడా ఉన్నాయి మనకి. కానీ అవగాహన అలా లేదు ప్రజల్లో. సో ఒకటి ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకునైనా చెయ్యాలి. రెండోది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చైల్డ్ అనేది ప్రైమరీ కాబట్టి మనం దాన్ని ఉన్న టైంనే ఒక 2 గంటలు చైల్డ్కి అనేది ఏదో విధంగా డెడికేట్ చేసుకోవాలి, అది తప్పదు. అది దానికి షార్ట్ కట్ కూడా లేదు మేడం. దానికి ఖచ్చితంగా టైం పెట్టుకోవాలి పిల్లలకి. ఆ టైం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ టైం తగ్గిపోతుంది. ముందు ఏంటంటే సెల్ ఫోన్ ఇవ్వకూడదని ముందు మైండ్లో రిజిస్టర్ అవ్వాలి పేరెంట్స్. సో అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకి చాలా ఎక్కువ అడిక్ట్ అవుతున్నారండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏదైనా ఇలా బాగా అడిక్ట్ అయిపోయిన అడాలసెంట్ ఎవరైతే ఉంటారో ఫ్రీక్వెంట్ గా మొబైల్ చూస్తూ ఉంటారండి. నోటిఫికేషన్ వచ్చిందా, నా వాట్సాప్ లో స్టేటస్ ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్స్ చేశారు అని. సో ఈ నేపథ్యంలో సౌండ్ వచ్చినా రాకపోయినా కూడా వచ్చింది అనే భ్రమలో కూడా వెళ్ళిపోతున్నారు అంటారు. సో ఈ సోషల్ మీడియా అడిక్షన్ వల్ల వచ్చే మానసిక రుగ్మతలు ఏంటండి? మీరు ఏదైతే ప్రాబ్లం చెప్తున్నారో అది అడాలసెన్స్ స్టార్ట్ అవుతుంది. అడాలసెన్స్ అనేది ఏంటంటే వీళ్ళలో మానసిక ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. ఎలాంటి మానసిక ఎదుగుదల జరుగుతుంది అంటే నేను కూడా ఒక పర్సన్, నేను ఏదైనా చేయగలను, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది అని వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్, ఇండిపెండెన్స్ కావాలనిపించడం, వాళ్ళకి వాళ్ళు ఒక విడిగా ఉండాలనిపించడం, వీటితో పాటు వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ కోసం వెతుకుతూ ఉంటారు. సో ఆ ఐడెంటిటీ అనేది వాళ్ళు చదివే చదువు బట్టి, పక్క వాళ్ళు ఇచ్చే ఎప్రిసియేషన్ బట్టి, వీటి మీద కూడా బేస్ అయి ఉంటాయి యాక్చువల్ గా. సో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు ఎవరైనా. అది సహసిద్ధంగా ఎవరైనా చేసే పని అది. సో వన్ ఆఫ్ ది వే ఏంటంటే సోషల్ మీడియా ద్వారా. ఇప్పుడు ఇది వరకు అనుకోండి, ఇప్పుడు ఇలాగ రేడియోలో అయినా టీవీలో అయినా వస్తేనే అనుకునేది. ఇప్పుడు అలా కదా, ఎవరికల్లా ఓన్ ఛానల్లో ఉండి ఇలాగా ఎవరికల్లా ఓన్ అకౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా బాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి రకరకాల ప్రొఫైల్స్ లోను, రకరకాల ఫొటోస్ లోను, రకరకాల ఇన్స్టాల్ చేసి రీల్స్ చేసి దే వాంట్ ఎప్రిసియేషన్. సో వన్స్ ప్రొజెక్ట్ చేయగానే ఎంతమంది ఎప్రిషియేట్ చేస్తున్నారని యాంగ్జైటీ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఈ వయసు అడాలసెన్స్ ఏంటంటే జనాలు నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి అనేది ఎప్రిసియేషన్ ఉంటుంది. అక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఇది మనం నార్మల్ కింద తీసుకుంటాం, ఇదంతా కూడా చాలా వరకు నార్మల్ తీసుకుంటాం. ఆ పని కోసం వాళ్ళు ఎంత టైం డెడికేట్ చేస్తున్నారనేది చూడాలి. ఇప్పుడు కొంతమంది చదువు మానేసి ఎప్పుడు అదే పనిలో ఉన్నారనుకోండి, రోజులో చదువు, దానివల్ల చదువు వెనకెళ్ళిపోతుంది. ఇది మితిమీరిపోతుంది, డిజార్డర్ లెవెల్లోకి వెళ్ళిపోతుందని మనం గ్రహించి దానికి కారణాలు ఏంటి, ఏం ఇష్యూ వల్ల ఇది మితిమీరిపోయే లెవెల్కి వెళ్ళిపోతుంది తిన తీరు అనేది గ్రహించి మనం తనకి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అప్పుడు ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ నుంచి బయటకు వచ్చేసి అది యాంగ్జైటీ అను మేడం. ఒక విధంగా కొంతమంది ఐడెంటిటీ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోయినా, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ సరిగ్గా లేకపోయినా దాన్ని కౌంట్రాక్ట్ చేసుకోవడానికి ఆ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు రోజులో ఒక 4 గంటల టైం ఉందనుకుందాం స్కూల్ నుంచి వచ్చి, అందులో 3 గంటలు ఇదే పని మీద ఉన్నారనుకోండి, అప్పుడు అది డిజార్డర్ లెవెల్ లాగా ఆలోచించాలి మనం. కొంతమంది రాత్రి వరకు పడుకోకుండా రాత్రి వరకు ఇదే పనిలో ఉంటారు, రకరకాల అకౌంట్స్ లో పెట్టుకుంటూనే ఉంటారు, చదువు పక్కన పెట్టి. అప్పుడు ఆలోచించాలి. కానీ జస్ట్ ఏదో మామూలుగా ఫోటో పెట్టి 2 లైక్లు చూసి మనమైనా మన ఫోటో పెడితే మన ఫోటో ఎవరు చూసారో మనం చూస్తాం, అది డిజార్డర్ కాదు. పిల్లవాడు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. సపోజ్ ఇంటికి వచ్చాక ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దెబ్బలాడుకుంటూ ఉంటున్నారు. సో ఆ అబ్బాయి డల్ అయిపోయాడు. సో అలాంటప్పుడు ఏంటి, మాట్లాడే వాళ్ళు వర్చువల్ గా దొరుకుతారు ఇప్పుడు సోషల్ మీడియాలో. సో ఆ విధంగా అటాచ్ అయిపోయి వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పలేము. వాళ్ళు కొంతమంది ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు మనకి. సో అలాంటప్పుడు ఎవరితోనే కనెక్ట్ అయ్యారు అనుకోండి, అవతల వాళ్ళు అమ్మ నాన్న మాట్లాడలేదు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, సో వాళ్ళతో కనెక్ట్ అయిపోయి టైం స్పెండ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించి మనం ఇంట్లో సంతోషం ఇవ్వలేకపోవడం వల్ల బయట సంతోషం వెతుక్కుంటున్నాడు తిను అని గ్రహించి వీళ్ళ టైం ఇచ్చి తిన మనసులో ప్రాబ్లమ్స్ అన్ని బయటికి చెప్పించుకుంటే విత్ ఇన్ పేరెంట్స్ తోనే ఫ్యామిలీతోనే కనెక్ట్ అయ్యి అది సోషల్ మీడియా తగ్గుతుంది, ఇలా చూడగలగాలి మనం. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ వాడకం ఎక్కువైపోవడం వల్ల ఈ పిల్లలు
సమాజంలో కలవలేకపోతున్నారు, సోషల్ విత్డ్రావల్ అనేది ఎక్కువగా కనపడుతుంది అంటున్నారు. ఇది ఎందుకు వస్తుందండి? ఇప్పుడు మీకు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా మేడం, బ్రెయిన్ ఎదుగుదల జరగాలి అంటే బ్రెయిన్ స్పందన ద్వారా ఎదుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే సోషల్ స్టిమ్యులేషన్ జరిగితేనే సోషల్ ఇంటరాక్షన్ ఎలా చేయాలో అని సంబంధించిన బ్రెయిన్ ఎదుగుదలకి ఛాన్స్ దొరుకుతుంది. సో పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులతో కలిసి మనుషులతో ఇంటరాక్ట్ అవుతుంటే సపోజ్ ఒక ఈవెంట్లో మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మైండ్లో ప్రాసెస్ అవుతుంది. సపోజ్ ఒక ఫంక్షన్లో ఎలా గ్రీట్ చేస్తున్నారు, దానికి వీళ్ళు ఎలాగ ఆన్సర్ చెప్తున్నారు, వీళ్ళు ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు అనేది పిల్లలు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అవన్నీ బ్రెయిన్లో ప్రాసెస్ అయ్యి రికార్డ్ అవుతాయి. ఒక పిల్లవాడు రోజు స్క్రీన్ టైంలో ఉంటే సోషల్ ఈవెంట్స్ని చూడడానికి ఛాన్స్ దొరకదు. ఎప్పుడు కొత్త వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలనేది చిన్నప్పటి నుంచి అవన్నీ మనకి రికార్డ్ అవుతుంటే మనం కూడా పెద్దకి ఇంచుమించు అలాగే బిహేవ్ చేస్తాం. మోడలింగ్ అంటాం దాన్ని. ఎప్పుడైతే పిల్లలు స్క్రీన్ చూస్తూ పర్టికులర్ వాటికి బాగా అటాచ్ అయిపోతే ఈ ఇన్ఫర్మేషన్, ఈ స్టిమ్యులేషన్ అనేది దొరకకపోతే వాళ్ళు సడన్ గా మనం తీసుకెళ్లి ఒక సిచ్యువేషన్ లో పెట్టి ఒకళ్ళ దగ్గర మాట్లాడదాం పదాన్ని వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగితే ఎలాగ ఆన్సర్ చెప్పాలి, ఏ విధంగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా అర్థం అవుతుంది. అది సోషల్ స్కిల్స్. మనుషులతో ఎలా కలవాలనేది తెలియకపోవచ్చు. ఎందుకు తెలియట్లేదంటే ఎక్కువ వాళ్ళ ఆ ఎన్విరాన్మెంట్, ఆ స్టిమ్యులేషన్ కి ఎక్స్పోజర్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఎక్కువ టైం స్క్రీన్ లోకంలో ఉండటం వల్ల. ఎక్కువ టైం స్క్రీన్ లోకంలో ఉంటే ఆ సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే. సో అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు బయట వెళ్ళి తన తోటి వాళ్ళతో, తన వయసు వాళ్ళతో 10 మందితో ఆడుకుంటే వచ్చే లాభాలు, అలాగే అది లేకుండా ఇంట్లో ఉండి కేవలం సెల్ ఫోన్ ద్వారానో లేకపోతే ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోవడం వల్ల వచ్చే నష్టాలు, ఈ రెండు వాటిని ఒకసారి వివరిస్తారా? స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు డూ. స్పోర్ట్స్ని ప్రైమరీ థింగ్. చదువు, స్పోర్ట్స్ ప్రతి పిల్లవాడు శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా. ఎందుకంటే స్పోర్ట్స్తో వచ్చే యాక్టివిటీస్, ఎక్సర్సైజ్తో వచ్చే యాక్టివిటీస్ బ్రెయిన్లో చేంజెస్, బ్రెయిన్లో కెమికల్స్ కూడా ఉపయోగపడుతుంది. అది రకరకాల కెమికల్స్కి బ్రెయిన్లో ముఖ్యంగా మనం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేది ఏంటంటే ఒక లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మెమరీ, వర్కింగ్ మెమరీ, ఇలాంటి అన్నిటిని మనం ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ అంటాం, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం యాక్చువల్గా. వాటిని దానికి కూడా ఈ ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందని రీసెర్చ్ చెప్తుంది. స్క్రీన్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మానసిక సమస్యలు వస్తాయి. యాక్చువల్గా ముఖ్యంగా జ్ఞాపశక్తి సంబంధించింది, అటెన్షన్ సంబంధించింది, అలాగే ఎమోషన్కి సంబంధించిన చేంజెస్ కూడా, దుష్ప్రభావాలు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో బెటర్ ఏంటంటే స్క్రీన్ చూడండి, కానీ దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి. మిగిలిన టైం అంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లోనే పెట్టుకోవాలి. ఓకే. సో అలాగే ఒక స్క్రీన్ టైంని తగ్గిద్దామని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లలు చాలా విపరీతంగా రియాక్ట్ అవడం అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఏ విధంగా అంటే ఫోర్స్ఫుల్గా మనం వాళ్ళని బయటకు తీసుకురాలేం. సో ఏ విధంగా బాగా ఎడిక్ట్ అయిపోయిన పిల్లల్ని దాంట్లోంచి బయటకు తీసుకురావాలంటే తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు? ఎప్పుడు పేరెంట్స్కి డౌట్ వస్తుంది అంటే ఎప్పుడైతే టీచర్లు చెప్తారు ఏంటంటే మీ అబ్బాయి చదువు సరిగ్గా చదవట్లేదు, రోజంతా టీవీ చూస్తున్నాడు, స్క్రీన్ చూస్తున్నాడు అని ఏం చేస్తారంటే మొత్తాన్ని కట్టేసి లోపల పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది పిల్లలు అప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అలా డల్ అయిపోయి అలా తిరిగి పక్కింట్లోనో ఫ్రెండ్ దగ్గర మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళు. సో అది కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. పేరెంట్స్ వెళ్ళి నాన్న మనకి నువ్వు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ టైం టీవీ చూస్తున్నావు, ఈ టీవీ ఇంతసేపు చూడటం వల్ల ఇన్ని దుష్ప్రభావాలు ఏటైతే వస్తున్నాయి అన్నీ చెప్పి, సో నువ్వు తగ్గిస్తే మనకి నీకు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావు, నీకు చదువులో ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి తగ్గిస్తే మంచిది అనేది మనం డిస్కస్ చేయాలి. ముఖ్యంగా అడాలసెంట్స్కి. చిల్డ్రన్ అంటే కొద్దిగా చిల్డ్రన్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండొచ్చు. చిల్డ్రన్ అంటే ముఖ్యంగా 7 years బిలో పిల్లలు స్ట్రిక్ట్గా ఉండొచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకంటే ఒక ఇండివిజువాలిటీ వస్తుంది అన్నప్పుడు మనం రిజిడ్గా చిన్నపిల్లల్లాగా ఫోన్ లాగేసుకుని లోపల పెట్టేసి లేదా టీవీలన్నీ కట్టేసి అలా చేస్తే దే వోంట్ యాక్సెప్ట్ యాక్చువల్లీ. సో అందుకు మనం ఏంటంటే ఓపెన్ కమ్యూనికేషన్ చెప్పి వాళ్ళకి ఇట్ షుడ్ బి లైక్ ఏ డైలాగ్. ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వైతే మార్క్స్ చదువు రావాలంటే ఇలాగే చదివితేనే వస్తుంది, నీకు చదువులో ఏమి ఇబ్బందులు ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం, స్క్రీన్ ఎలా తగ్గిద్దాం చెప్పు. అప్పుడు తనకు వన్స్ అర్థమైతే తనే చెప్తాడు. కాకపోతే రూల్ అంటే రూల్ లాగే పాటించేలా చేయాలి. అంటే పిల్లవాడికి ఏం అర్థం అంటే ఒకవేళకని నేను ఎక్స్ట్రా చూసానంటే నెక్స్ట్ రోజు మా మమ్మీ ఖచ్చితంగా ఇవ్వదు అనేది ఫిక్స్ అవ్వాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎప్పుడైతే మన పేరెంట్స్ ఆ విషయంలో జాగ్రత్త స్ట్రిక్ట్గా ఉంటారో వాళ్ళకి ఒకవేళకని అర్థమైందంటే ఇంక ఖచ్చితంగా ఇవ్వదంటే అప్పుడు వాళ్ళే ఆపేస్తారు, ఆ టైం అవగానే ఆపేసి ఇచ్చేస్తారు. సో ఆ విధంగా మనం మంచిగా చెప్పి మాట్లాడాలి. రెండోది ఏంటంటే స్క్రీన్ ఆపేసి చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తారంటే టీవీ ఇంక లేదు, టీవీ మొబైల్ లేదు, తీసి పక్కన పెట్టి
పక్కన పెట్టి అని చెప్పేసి చదువుకో, పుస్తకం తీసి చదువుకో ఏంటి ఇన్ని పాటలు ఉన్నాయి, వర్క్ ఎంత ఉందో చదువు అంట. వాళ్ళ స్క్రీన్ చూసేది ఎంజాయ్మెంట్ కోసం. మీరు వెంటనే తీసుకెళ్ళి డైరెక్ట్గా పెట్టేయకూడదు. మనం దాన్ని ఏం చేయాలి, తనకి ఇంకేం ఉన్నాయి యాక్టివిటీస్ అని చూడాలి. పెయింటింగ్, డాన్సింగ్, తనకి ఏం హాబీస్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్, అందులో పెట్టండి. స్క్రీన్ 3 hours 2 hours చూస్తున్నాం అనుకోండి, ఆ 2 hours అందులో పెట్టండి. పెట్టి కొన్ని రోజులు దాంట్లో అలవాటు అయ్యాక ఆటోమేటిక్ స్క్రీన్ ఇంకా 0 అయిపోతుంది. అప్పుడు అది తగ్గించి చదువులో అలా పెట్టాలి. కానీ ఒకేసారి మన స్క్రీన్ ఆపేసి చదువులో పెడితే వర్కౌట్ అవుతుంది. ఇంత చేసినా కూడా ఇంకా ఎడిక్షన్ బాగా ఎక్కువ ఉండిపోయి తల్లిదండ్రులు ఎంత చేసినా దాంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలండి? ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మేడం. మనకి ADHD అని ఉంటుంది, హైపర్ యాక్టివిటీ కిడ్స్ అని చెప్పాను కదా మేడం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లోనూ కొన్ని కెమికల్స్ తక్కువ ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే. డాపమిన్, హ్యాపీ కెమికల్ అంటాం, డాపమిన్, నార్పెనిఫ్రిన్ కెమికల్స్ ఉంటాం, అవి తక్కువ ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే. సో వాళ్ళకి ఏంటంటే ADHD ఉన్న పిల్లలు ఎక్కువ సెన్సేషన్ కావాలి, వాళ్ళకి ఎక్కువ ఫన్ కావాలి. లేకపోతే ఇలా ఒక్క నిమిషం కూర్చోబెడితే బోర్ కొట్టిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఆ బోర్ తగ్గించుకోవడానికి హ్యాపీనెస్ అస్తమోను కావాలనిపించడం వల్ల థ్రిల్ ఉండే యాక్టివిటీస్ చేస్తారు, అందులో రిస్క్ ఉన్న యాక్టివిటీస్ కూడా చేస్తారు. అప్పుడే డాపమిన్ టక్మని రేజ్ అవుతుంది అనమాట. వాళ్ళ ఈవెన్ ఎడిక్షన్ కూడా ఈజీగా ప్రోన్ అయిపోతారు అనమాట. ఎడిక్షన్ చేసినా కూడా డాపమిన్ ఫాస్ట్గా రైజ్ అయిపోతుంది. ఎందుకంటే బాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా రైజ్ చేయాలని ఇలాగా ఉంటుంది, బ్రెయిన్ ట్యూన్ అయి ఉంటుంది. సో ఈ థ్రిల్ యాక్టివిటీస్ కోసం ఎదుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళు సోషల్ మీడియా ఎడిక్షన్, తర్వాత గేమింగ్ డిజార్డర్స్, ఇలాంటి వాటికి బాగా ట్యూన్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఇలాగ తీసుకెళ్ళి కాసేపు ఆడుకో, కాసేపు అంటే అక్కడ డ్యాన్స్ ఇష్టం, డ్యాన్స్లో పెడితే వద్దు, నాకు ఫస్ట్ రోజు వెళ్ళి సెకండ్ రోజు వద్దని, చాలా ఇంకా నాకు డ్యాన్స్ కూడా వద్దు, ఇష్టం లేదని వస్తారు. పోనీ ఇంకో యాక్టివిటీ పెడతారు డబ్బులు కట్టినా కూడా 2 రోజులకి మళ్ళీ అది బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. సో అది మేజర్ రీజన్ ఏంటంటే ఆ ADHDలో ఉన్న కెమికల్ తక్కువ ఉండడం వల్ల అలా అవుతుంది. సో దానికి మనం మెడిసిన్ ఇస్తే, మంచి మెడిసిన్స్ ఉన్నాయి యాక్చువల్గా ADHD అనే దానికి. అవి వాడితే వాళ్ళు అప్పుడు స్టెబిలిటీగా ఉండగలుగుతారు, త్వరగా బోర్ కొట్టదు, చదువు మీద అన్నిటి మీద ఫోకస్ పెడతారు, మార్క్స్ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అది ఈ ఎడిక్షన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అని గ్రహించి, ఒకవేళ ఇంత సివియర్ లెవెల్లో ఉంది అని అనుకుంటే మాత్రం అది మనం కారణం ఏమైనా ADHD ఉందా, ఇంక వేరే కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఇలా స్క్రీన్తోనే ఉంటారు, డిప్రెషన్ డిజార్డర్ ఉన్నప్పుడు. అది సెరటోనిన్ కెమికల్ తక్కువ ఉంటారు. సో దానికి సంబంధించిన మెడిసిన్ వేస్తే ఖచ్చితంగా తగ్గుది, నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎటువంటి డాక్టర్స్ అండి? సైకాట్రిస్ట్. సో అలాగే ఈ మధ్యలో ఎక్కువగా వినపడుతున్న వాట ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్ అంటే ఏంటండి? ఇప్పుడు ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్ అంటే మేడం, ఇప్పుడు మామూలు ఫోన్స్లో గేమ్స్ ఉంటాయి, రకరకాల గేమ్స్. ఇంటర్నెట్ గేమింగ్ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా ఆ గేమ్లో ఏదైతే డిఫరెంట్ పీపుల్ ఉంటారు, గేమ్లో ఒక గేమ్ ఆడుతుంటే అందులో రకరకాల పీపుల్, అవతల సైడ్ ఇంకొకరు బైక్ మీద వచ్చేయచ్చు, వీళ్ళు అవతల వాళ్ళతో ఫైట్ చేయొచ్చు అనేది ఎలా ఉంటుందో, అవతల పర్సన్ ఇంకో ఫోన్ నుంచి ఆడుతూ ఉంటారు కదా మేడం, అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా. సో అలా ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నట్టు, అది ఇంటర్నెట్ గేమింగ్. అది ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువైపోతుంది ప్రాబ్లం. దాన్ని గంటల తరబడి ఆడుతూ టైం అంతా వేస్ట్ చేసేసి ఇంకా చదువు పక్కన పెట్టేసి ఇలాగేస్తే దాన్ని మనం ఎడిక్షన్ అంటాం. ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అని కూడా మనకి కొత్త టర్మ్ పెట్టారు ఇది. నా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, పొద్దున్న మొదలుపెట్టి రాత్రి పడుకునేదాకా భోజనం కూడా అలా పక్క నుంచి తింటారు అంతే, బాత్రూమ్ కూడా ఆపేసుకుని ఇలాగా ఇంటర్నెట్ గేమింగ్ వాళ్ళు ఉన్నారు. సో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి మనకి. దానికి ఒకటి ఏంటంటే నేను చెప్పాను కదా, వన్ ఆఫ్ ద రీజన్ ADHD అవ్వచ్చు, ఇంకా వేరే ఎందుకు ఆ అబ్బాయి అంత ఎడిక్షన్ లెవెల్కి వెళ్ళిపోయాడు అని గమనించి దానికి సంబంధించిన మందులు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీలో కూడా మాడిఫికేషన్ చేయాలి, పేరెంట్స్ కూడా ట్రైనింగ్ అవ్వాలి ఏ విధంగా మేనేజ్ చేయాలనేది. క్లినికల్ ఎక్స్పీరియన్స్లో మీరు ఫేస్ చేసిన ఒక క్లిష్టమైన ఇటువంటి సమస్య ఏదైనా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు యూజువల్ కేసెస్ డిస్కస్ ఆన్లైన్ చేయకూడదు కానీ మేడం, మామూలుగా నేను ఏంటంటే క్లిష్టమైన సమస్యలు అంటే ఈ గేమింగ్ డిజార్డర్ క్లిష్టమైన సమస్య. సెకండ్ థింగ్ ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. క్లిష్టం అనేది ఎప్పుడు వస్తుందంటే తిరిగి ఇంటికి పంపించాక పేరెంట్స్ మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా పేరెంట్స్ మళ్ళీ ముందులాగే ఉంటారు, మనం మేనేజ్ ఎంత చెప్పినా కూడా ఉండట్లేదు. సో ఈ క్లిష్టం అనేది ఎక్కడ వస్తుందంటే, మనకి మెడిసిన్ రీసెర్చ్ బాగా జరుగుతుంది, మంచి మందులు ఉంటున్నాయి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆ స్క్రీన్ చూడాలంటే చూడకపోతే మనసు లాగేస్తుంటుంది. ఆతురు తగ్గడానికి, ఇంపల్సిటీ, సెన్సేషన్ సీకింగ్ తగ్గడానికి మందులు ఉన్నాయి, కౌన్సిల్ చేసేదానికి మంచి కౌన్సిలర్స్ ఉన్నారు. కానీ ఇంటికి వెళ్ళాక దానికి కారణం అసలు లెవెల్కి ఎందుకు వెళ్తున్నాడు అనే దానికి ఫ్యామిలీ ఇష్యూస్ని కరెక్ట్ చేయగలగాలి. అది అక్కడ క్లిష్టమైనది ఏర్పడుతుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది కరోనా టైంలో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇది చాలా పద్ధతి కన్వీనియంట్గా ఉంది కదా అని చాలా వరకు అది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా స్కూల్లో వాళ్ళు ఒకరోజు సెలవు వచ్చిందనుకోండి, 1 గంట 2 గంటలో ఆన్లైన్ క్లాసెస్ పెట్టేదా చిన్న పిల్లలకు కూడా, అవసరం లేని వాళ్ళకు కూడా. సో ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లల మీద ఏమైనా స్క్రీన్ టైం ఎక్కువ అయ్యి ఎఫెక్ట్ వస్తుందంటారా?
ఇప్పుడు అంటే ఆ కరోనా టైంలో మనకు ఆప్షన్ లేదు. మనకు ఆన్లైన్ లేకపోతే ఆ పిల్లలకి ఇంకా మొత్తానికి చదువు వెనకబడిపోయే సందర్భం కాబట్టి. కానీ ఆ కరోనా టైంలో ఆన్లైన్ పెట్టడం వల్లే వాళ్ళకి స్క్రీన్కి అటాచ్ అయిపోవడానికి ఛాన్సెస్ దొరికింది వాళ్ళకి. ప్రతి పేరెంట్కి కూడా ఇంకా తప్పదు, మా వాడికి ఒక ఫోనో ట్యాబో కంప్యూటర్ ఇవ్వాలి అనే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళు ఒక పక్క నుంచి ఫోన్ చూస్తూ ఒక పక్క నుంచి చాటింగ్, ఒక పక్క నుంచి యూట్యూబ్ అలాగ అలవాటు, లేకపోతే క్లాస్ అటెండ్ అవ్వకుండా నేను క్లాస్ చూస్తున్నానని యూట్యూబ్ చూడటం, ఇలాగే సోషల్ మీడియా చూడటం, అది ఆప్షన్ అలాగా ఎంటర్ అయిపోయారు పిల్లలు. కానీ దానికి ఒకటి మార్గం ఏంటంటే పేరెంట్స్ కూడా పక్కన కూర్చోవడం. ఆ క్లాస్ ఏదో అందరి ముందు ఏదో ఇండివిజువల్ రూమ్లో కాకుండా అందరి ముందు పెట్టడం. సో క్లాస్ లాగే వినిలా చేయటం, సీరియస్నెస్ క్రియేట్ చేయటం, అది కూడా ఏం చేస్తున్నారు అనేది గమనించాలి. ఇప్పుడు పేరెంట్స్ ఏమవుతుందంటే టైం ఉండట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారు అనేది గమనించలేకపోవడమే మేజర్ థింగ్. సూపర్విజన్, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా మనం స్క్రీన్ ఇమ్మంటున్నాం, కానీ విత్ అడల్ట్ సూపర్విజన్ పక్కన ఉండాలి, పేరెంట్ ఉండాలి. పేరెంట్ లేకుండా ఇండివిజువల్గా ఇవ్వకూడదు. అవి ఎప్పుడైనా సరే అప్ టు తనకంటే ఒక ఇండివిజువాలిటీ వచ్చే వరకు కూడా సొంతంగా స్క్రీన్ ఇచ్చేయకూడదు. మినిమం 12-13 ఇయర్స్ వరకైనా పక్కన ఏ స్క్రీన్ చూస్తున్నా బెటర్ ఏంటంటే అందరూ కలిపి టీవీ చూడండి కావాలి. అలాగే ఈ మధ్యలో వినిపిస్తున్న మరో మాట సోషల్ మీడియా డిటాక్సిఫికేషన్, ఇదేంటండి? అది ఒక ప్రక్రియ మేడం. ముఖ్యంగా అడల్ట్స్లో, అంటే అడల్ట్స్లో వాళ్ళు నాకు ఎక్కువైపోతుంది స్క్రీన్ టైము అనేది వాళ్ళు కొంత గ్రహిస్తారు, లేకపోతే పేరెంట్స్ పక్క వాళ్ళు చెప్తారు దీనివల్ల నీకు నష్టాలు వస్తున్నాయంటే వాళ్ళగా నియంత్రించుకోవడం ఒక విధంగా. నెక్స్ట్ ఇన్ని రోజులు నేను ఇంకా చూడను అని మొత్తం అకౌంట్స్ ఆఫ్ చేసేసి స్క్రీన్ పర్టికులర్ ఒక చోట పెట్టేసి దాంతో డిస్కనెక్ట్ అయ్యి కాస్త పార్క్కి వెళ్ళి కాస్త గేమ్స్ వెళ్ళి కాస్త ఒక విధంగా దాని నుంచి పూర్తిగా జీరో చేసేసుకుని సోషల్ లైఫ్లోకి వెళ్ళి ఉండడాన్ని అదొక ప్రక్రియ, అదొక టర్మ్ ఇంట్రడ్యూస్ చేశారు అంతే. మీ అనుభవంతో మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి? ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మేడం, మొదట 5.5 సంవత్సరాలు ఏ స్క్రీన్ ఇవ్వకూడదు. టీవీ, మొబైల్, ల్యాప్టాప్, ఐప్యాడ్లో ఏదైనా స్క్రీనే. ఏ స్క్రీన్ మొదట 5.5 సంవత్సరాలు స్క్రీన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా ఉంటే మన పిల్లవాడికి ఎంతో లాభం చేస్తున్నట్టు. రెండోది, స్క్రీన్ ఆపేసి వీలైనంత వరకు జనజీవన స్రవంతిలో పెట్టాలి. చాలామంది అతి సుకుమారంగా పెంచుతున్నట్టు ఇంకా బెడ్రూమ్ నుంచి బయట తీసుకురాకుండా మనుషుల్లో కలవనికుండా చేస్తారు. స్క్రీన్ పూర్తిగా ఆపేసి మనుషుల్లో కలిసిలా చేయాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనుషులతో కలవడం అనేది అర్థమైతే మనుషుల నుంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది వాళ్ళకి. మనుషుల నుంచి హ్యాపీనెస్ వస్తే స్క్రీన్ జోలికి వెళ్ళరు యూజువల్గా. సో మనుషులతో కలవడం అలవాటు చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి. నెక్స్ట్ థింగ్, టైం స్పెండ్ చేయాలి, తన రూల్స్ కూడా సెట్ చేయాలి, బ్యాలెన్స్ ఉండాలి. కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కొన్ని రూల్స్ కూడా పెట్టాలి. నువ్వు ఈ మాత్రం కంపల్సరీ, ఈ మాత్రం ఇలా చేయకూడదు అని పదే చెప్పాలి. అది కూడా ఏం చూస్తున్నారనేది ఒక వాచ్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు అడాలసెన్స్లో వెళ్తే కొంతమంది పేరెంట్స్ మొత్తం అన్నీ మానిటర్ చేస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కొంత ఇండివిజువాలిటీ ఇవ్వాలి. అడాలసెన్స్ వచ్చాక ఇండిపెండెన్స్ ఇవ్వాలి, ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలిగితే అడాలసెన్స్లో కూడా ఇబ్బంది ఉండదు మేడం. సో బాల్యంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్న ఈ సెల్ ఫోన్ వాడకం గురించి, సోషల్ మీడియాస్ గురించి, వాటి నుంచి బయటపడాలి అంటే ఎటువంటి చర్యలు మేము తీసుకోవాలన్నది విశదీకరించినందుకు ఆల్ ఇండియా రేడియో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే సార్. నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంతవరకు బాల్యంపై సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి ఆంధ్ర వైద్య కళాశాల చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.